ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఒక తండ్రిగా నిన్ను ఎంతో ప్రేమగా హెచ్చరిస్తున్నాను. నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విను. లేకపోతే నువ్వు చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎంతో అమౌంట్ అనేది ఖర్చు పెట్టుకొని మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని ఎంతోమంది బాధపడుతుంటారు కదండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989113230. మీకు ఎలాంటి సమస్యలున్నా అంటే కానీ, ఉద్యోగ సమస్య కానీ, రాజకీయం కానీ, విదేశీ వ్యాపారం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా మీకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అనేది చూపబడుతుందన్నమాట. ఒక్కసారి గురూజీ శివరామరాజుకి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పి పరిష్కారం అనేది చూపించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నిన్ను ఒక తండ్రి స్థానంలో హెచ్చరిస్తున్నాను. పిల్లలు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ పిల్లలు తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు ఒక తండ్రిగా ఎలా హెచ్చరిస్తాలో ఆ స్థానంలో నిన్ను ఉండి నేను ప్రేమగా హెచ్చరిస్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదని, ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో, తప్పుడు దారిలో నడవకూడదని నేను నీకు ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి వచ్చాను. ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉండు అని నేను నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. నేనే అన్నీ చూసుకుంటానని పరిపూర్ణంగా అది నీకు తెలిసి కూడా ఎందుకంత అసహనానికి గురి అవుతున్నావు? నీ గురించి నా బాధంతా. నువ్వు ఆలోచనతో ఎక్కువగా సతమతమవుతూ ఉంటే, నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పు? ఎలాంటి సంతోషం లేక ఎన్నో దిగులు చెందుతూ గడిపిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే ఎన్ని సందేశాలు వినిపించినా కూడా మనసుకు ప్రశాంతంగా ఉంచేందుకు నేను చెప్తున్నటువంటి ఒక ప్రయత్నం. మీ బాబాను ఎన్ని మంచి మాటల్లో ధైర్యాన్ని ఇస్తున్నా కూడా, మీ బాబాగా ఎన్ని సందేశాలు పంపిస్తున్నా కూడా మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? నేను చెప్పినటువంటి ఈ మాటల్లో కాసేపు మాత్రమే ధైర్యం కలిగి ఉంటున్నావు. అంతా నా బాబా చూసుకుంటాడని అనుకుంటున్నావు. కాసేపటికి నువ్వు మారిపోతున్నావు. నిన్ను నువ్వులాగా ఎక్కువగా నిరుత్సాహానికి చూస్తూ ఉన్నావో, నువ్వు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఎన్నటికీ కూడా తుడిచివేయను. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చూపను. ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నపించుకున్న తర్వాత, విన్నపించకపోయినా సరే పూర్తిగా నీ గురించి నాకు తెలుస్తుంది కదా. మరి ఈరోజు నా వద్ద పదే పదే ప్రాధేయపడుతూ మీ సాయిని నువ్వు ఏమి కూడా గుర్తు చేయన అవసరమే లేదు. నాకు ఏమీ కూడా మీ సమస్యలు పట్ల మతిమరుపు కూడా రాలేదు. అన్నీ కూడా నాకు గుర్తుంటాయి. నేను సర్వంతర్యామిని. మీ గురించి నేను ఎప్పటికీ మర్చిపోను. ఎలా అనుకుంటున్నావో చెప్పు, నువ్వు ఒప్పుకుంటాను. మీకు నాపై ఎంత ప్రేమ, ఎంత భక్తి, నమ్మకం కలిగి ఉన్నాయో నాకు అంతే ప్రేమ, అంతే భక్తి మీపై ఉంది. ఒక పనిని ఎంచుకున్నావు కదా, అది నెరవేరేలోపు ఈ బాబా అన్ను వేడుకున్నావు, అది జరగడం లేదని నిరాశకు గురి అవుతున్నావు. మరి అంతటి నమ్మకంతో ఏ పని కూడా చేయవద్దు. నీకు నమ్మకం ఉంటేనే ఆ పనిని నువ్వు మొదలు పెట్టాలి. అపనమ్మకంతో ఏ పనిని కూడా నువ్వు మొదలు పెట్టకూడదు. దానికోసం నువ్వు నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే నీకు దక్కుతుంది. ఉదాహరణకు, నువ్వు ఓడిపోతావని భావిస్తుంటే ఒక పని విషయంలో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతూనే ఉంటావు. నీ మనసుకి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ పనిని ఖచ్చితంగా చేయగలను, ఆ పనిలో విజయం సాధించగలను అని నీకు నువ్వు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అది మాత్రమే ఎల్లప్పుడూ కూడా నేను చెప్తూనే ఉండాలని ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు కదా. కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి. సమస్య అంటే ఒక పెద్ద సమస్య నుంచి బయటపడే విధంగా మీ సమస్యకు పరిష్కారం తీరబోతుంది. అది కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి నీకు నీ జీవితంలో ఉత్సాహంగా, సంతోషంగా, జీవితాన్ని అందంగా ఉండేలాగా చూసుకుంటావని నేను నీకు మాటిస్తున్నాను.
నీవు మొదలుపెట్టినటువంటి పనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నువ్వు మాత్రం అసలు నీ పనిని నిర్లక్ష్యం చేసి మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటావు కదూ. ఈరోజు నువ్వు నీ మనసుకు ఆనందకరమైనటువంటి శుభవార్తను చెప్తున్నాను. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా, ఎన్నాళ్ళో ఓపికతో ఉన్నావు కదా ఆ శుభవార్త కోసం. నీకైనా మంచి బహుమతి నీకు అందచేస్తున్నాను. నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాట చాలా ఓపికగా, జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలి. నేను ఎప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాను, ఇతరుల మనసుని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు అని. అనవసరమైనటువంటిది జరగదు అనుకున్న పని కూడా జరుగుతుంది కదా. మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా. అసలు సమస్య ఏంటంటే, పరిష్కారం వెతికితే తప్పకుండా మనకు ఆ సమస్యకు ఏదో ఒకటి దొరుకుతుంది. సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణితానంగా జయించు. ఏ పని చేసినా ఆలోచించి చేస్తే మంచిది. ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికీ లేదు. ఏదో ఒక లోటు జీవితంలో ప్రతి మనిషికి ఉంటుంది. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలమా లేమా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, కొన్ని సమయంలో కష్టం, మరికొన్ని సమయంలో సంతోషం అనేది జీవితంలో రుచి చూస్తూ ఉంటుంది అని నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనుభవిస్తున్న సంతోషానికి, ఆనందానికి ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నీకంటే కష్టపడే వాళ్ళు ఉండొచ్చు, నీకన్నా తక్కువ ధనాన్ని సంపాదించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా ఆ భగవంతుడు నిర్ణయించినదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ భగవంతుడు మంచి స్థానంలో ఉంచాడని ఆనందపడు. కష్టాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, నీ జీవితంలో కష్టమే లేకుండా ఇతరులతో నిన్ను హేళన చేసినా, అవమానాలు చేసినా ఎందుకు నువ్వు ఇంతగా దిగులు పడుతున్నావు? నాతో ఈ బాబా ఉన్నాడని నువ్వు గర్వంగా, ధైర్యంగా చెప్పుకో చాలు. ఎగతాళి చేసేవారిని చెయ్యనివ్వు. ఎందుకంటే వాళ్లకు ఎప్పటికీ అలాంటి జీవితమే ప్రసాదించి ఉంటుంది. ఎందుకంటే అటువంటివి నువ్వు ఏమీ కూడా వాళ్ళని ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చేస్తే చెయ్యని నమ్మకంతో ఈ సాయి నీ వెనుకనే ఉన్నాడని నువ్వు ఎప్పటికీ ధైర్యంగా ముందడుగు వెయ్యి. అది మాత్రమే చాలు. నువ్వు నీ ప్రయత్నంతోనే వారికి చెప్పు. అంటే జాగ్రత్తగా గుర్తుంచుకో. నిన్ను విమర్శించిన వారి దగ్గర మౌనంగా ఉండు. నిన్ను గౌరవించిన వారి దగ్గర ఒదిగి ఉండు. కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం నువ్వు అభిమానంగా ఉండు. ఇది పాటించాలంటే నీకు కావాల్సింది, నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గరకు చేరుతాయి. కొందరు జీవితాల్లో అన్నీ కూడా ఉంటాయి. వారికి ఏదో ఒక లోటు అనేది ప్రతి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని రాజభోగాలను అనుభవిస్తున్నా కూడా మనసు ఏదో ఒక తెలియనటువంటి బాధను అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి నేను నీకు పదే పదే చెప్తున్న విషయం ఏమిటంటే, ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా మసులుకో. ఎవరు ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా నీ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటావని నా ఆశీర్వాదం నీకు తెలుపుతున్నానని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ తప్పకుండా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.